తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి టెస్టుల్లో తొలి సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లో ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ నితీష్ రాణించాడు. మూడో రోజు ఓవర్ నైట్ స్కోర్ 5 వికెట్లకు 164 పరుగులతో భారత్ ఆట కొనసాగించే సమయానికి క్రీజ్లో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఉన్నారు. అయితే స్కోరు 200 దాటక ముందే రిషబ్ పంత్ రూపంలో 6 వికెట్ కోల్పోయింది భారత్. దాంతో నితీష్ కుమార్ రెడ్డి క్రీజ్లోకి వచ్చాడు. అనంతరం కొద్దిసేపటికి రవీంద్ర జడేజా కూడా అవుట్ కావడంతో క్రీజ్లోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్తో కలిసి నితీష్ స్కోర్ పెంచుకుంటూ పోయాడు. మూడో రోజు ఆట మొదటి సెషన్ ముగిసే సమయానికి ఇంకా ఫాలని భయం వెంటాడుతుంది. అయితే వాషింగ్టన్ సుందర్తో కలిసి నితీష్ నిలకడగా ఆడడంతో రెండో సెషన్లో భారత్ ఫాలన్ నుంచి గట్టెక్కింది. ఇద్దరూ కలిసి టీ బ్రేక్ సమయానికి స్కోర్ 326కి చేర్చారు. అనంతరం వర్షం కాసేపు ఆటకు అంతరాయం కలిగించింది. తిరిగి ఆట మొదలైన తర్వాత వాషింగ్టన్ సుందర్, ఆ తర్వాత వచ్చిన బుమ్రా అవుట్ అయినప్పటికీ సిరాజ్తో కలిసి ఆడుతూ నితీష్ సెంచరీ పూర్తి చేశాడు. నితీష్ 171 బంతుల్లో సెంచరీ సాధించాడు. టాప్ ఆర్డర్లో ఎస్ఎస్వి జైస్వాల్ తప్ప మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. చివరిలో వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ చేయగా నితీష్ మాత్రం సెంచరీ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్తోనే టెస్టులో అరంగేట్రం చేశాడు. నవంబర్లో జరిగిన తొలి టెస్టులో ఒంటరి పోరాటం చేశాడు. పెద్ద వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్లో నితీష్ కుమార్ 41 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్లో 49.4 ఓవర్లో 150 పరుగులకే ఆల్అవుట్ అయింది. అయితే నితీష్ 59 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్సర్తో 41 పరుగులు చేసి ఆఖరి వికెట్గా అవుట్ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన నితీష్ కుమార్ రెడ్డి వయసు 21 ఏళ్లు. ఆయన 2003 మే 26న జన్మించాడు. 2023 సీజన్తో ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. కానీ ఈ ఏడాది జరిగిన ఐపీఎల్తోనే నితీష్ గుర్తింపు పొందాడు. 2024 ఐపీఎల్ సీజన్లో 13 మ్యాచ్లు ఆడిన నితీష్ 142 స్ట్రైక్ రేట్తో 303 పరుగులు చేసి 3 వికెట్లు తీశాడు. దీనికంటే ముందు ఏడాది జనవరిలో రంజీ ట్రోఫీలో భాగంగా ముంబైలో జరిగిన మ్యాచ్లో నితీష్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. ఇందులో అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్ వికెట్లు కూడా ఉన్నాయి. విరాట్ కోహ్లీని అభిమానించే నితీష్ రెడ్డి చాలా ప్రతిభావంతుడైన ఆటగాడని సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విమల్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యాల ఫాస్ట్ బౌలింగ్ కోటాలో ఆల్రౌండర్గా పరిగణించాల్సిన కొంతమంది ఆటగాళ్లలో నితీష్ కుమార్ రెడ్డి కూడా ఒకరని విమల్ అభిప్రాయపడ్డారు. నితీష్ కుమార్ గురించి మరో తెలుగు క్రికెటర్ హనుమ విహారీ ఐపీఎల్ సమయంలో మాట్లాడుతూ నితీష్ అరుదైన ఆటగాడని, అతనిపై బీసీసీఐ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.